వృషభ రాశి వారికి రాబోయే 48 రోజుల్లో హనుమంతుని యొక్క అనుగ్రహంతో మీకు ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది రాబోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని కనుక మిస్ చేసుకుంటే మీకు ఆ 3 ప్రదేశాల నుంచి వచ్చే డబ్బు అనేది కోల్పోతారు. తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది వృషభ రాశి మిత్రులకు వీడియో చేరడం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కమెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, అలాగే చాలా తెలివైనటువంటి వారు. వీరికి దైవారాధన చాలా ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని విపరీతంగా నమ్మేటటువంటి వ్యక్తులు. వీరిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అలాగే వీరికి జీవితం మీద బాగా ఆశ. అంటే సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు అనేవి ఉండకూడదు, వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ అనేది చేసి మనం చూపించాలి అని చెప్పి ఒక మంచి తపనతో కలిగి ఉంటారనమాట. బాగా సంపాదించాలని డబ్బు మీద ఒక ఆశ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా కష్టం కూడా బాగా ఎక్కువగా పడుతూ ఉంటారు. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకునేటటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు. అక్కడ ఇక్కడ వాళ్ళ నెత్తి మీద వీళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి మనం సంపాదించుకోవాలి ఇట్లా ఎప్పుడు కూడా అనుకోరనమాట. కలలో కూడా ఎవరికైనా అన్యాయం చేయాలని చెప్పి అనుకోరు. అయితే వాళ్ళ వల్ల కొన్ని రకాలుగా తెలియకుండా పొరపాట్లు అనేవి వీరి జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే కొంత ఇబ్బందులు, ఎదుటివారి వీళ్ళ వల్ల కొంత ఏదైనా కోల్పోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే వీరి ప్రమేయం అనేది ఉండకుండానే ఉంటుంది అనమాట. అలాంటి వాటి వల్ల మాత్రం వీళ్ళు కొన్ని కర్మలు అనేవి అనుభవిస్తూ ఉన్నారు. అవి వీళ్ళు ఇప్పటికైనా సరే తెలుసుకుంటే మీరు ఇప్పుడు ఎలాగైతే ఈ బాధల నుంచి ఎప్పుడైతే అనుభవిస్తున్నారో వాటి నుంచి విముక్తి అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే పెద్దగా మీరు పట్టించుకోరనమాట. అంటే వృషభ రాశి వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా వీరి సొంత పనుల మీద, వీరి యొక్క సొంత విషయాల మీద ఎక్కువగా, వీరి మీద, వీరి కుటుంబం మీద, వీరి మీద ఎక్కువగా ఆ లోకంలో ఉంటూ ఉంటారనమాట. అలానే ఉండాలి. అలా ఉండడంలో తప్పనేది ఏమాత్రం కూడా లేదు. కానీ మీ వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఎదుటి వారికి ఏదైనా మాట రూపంలో కానీ పని రూపంలో కానీ లేకపోతే ఇట్లా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది జరుగుతుందేమో అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మీ జాతకంలో అంతా బాగుంది, దైవానుగ్రహం బాగుంది. ఆ భగవంతుడు దైవం రూపంలో డబ్బు సంపాదించుకునే దారిలో ఉన్నాయి. కష్టపడ్డ వారికి ప్రతిఫలం అనేది లభిస్తుంది. కానీ కొన్ని కర్మలు అనేవి ఏంటంటే మీరు తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్ల వల్ల, తెలిసి మీరైతే ఎవరికి అన్యాయం చేయరు, కానీ తెలియకుండా మీ వల్ల పొరపాట్లు జరుగుతాయా అనేవి. అంటే నిప్పును తెలిసి పట్టుకున్న కాలుతుంది, తెలియక పట్టుకున్న కాలుతుంది. అలాగే మనం చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో, మనం తెలిసి చేసిన తెలియక చేసిన పాపం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కర్మ నుంచి మనం తప్పించుకోలేం. కాబట్టి మీరు కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎదుటి వారితో మాట్లాడే విషయంలో కానివ్వండి, లేకపోతే ఎదుటి వారికి ఏదైనా సలహాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, లేదా వాళ్ళ జీవితాల మీద ఏదైనా ఒక మాట అనేది చూపించే విధంలో కానివ్వండి. ఎందుకంటే మీ మాటకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు మీకు విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ చుట్టూతా ఉన్నప్పుడు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ 3 రోజుల్లో డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికైతే అందుతుంది. అయితే మరి డబ్బు అందుతుంది అని అంటే అది ఎక్కడి నుంచి అందుతుందో అది కూడా మీకు ఖచ్చితంగా తెలియాలన్నమాట. అప్పుడే మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోలేరు. లేకపోతే ఈ అవకాశం చేజారిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీకు ముఖ్యమైనటువంటి ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది అందుతుంది. ఎందుకంటే ఆ డబ్బు అనేది ఇప్పుడు మీకు చాలా చాలా అవసరం. ఆ డబ్బు కోసం మీరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి స్థితిలో మీకు డబ్బు అందడం అనేది ఖచ్చితంగా మీకంటే కరెక్ట్గా టయానికి రావాల్సినటువంటి సమయం అన్నమాట. ఆ భగవంతుడే మీ మీద ఉన్నటువంటి అనుగ్రహంతో ఆయనే స్వయంగా ఆ ధనాన్ని మీ చేతికి అందేలాగా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రం డబ్బులు మీరు మిస్ చేసుకున్నారంటే మాత్రం మళ్ళీ మీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. చాలామంది ఏంటంటే ధనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట. డబ్బు ఉన్నప్పుడు ఏంటంటే ఏమైందిలే ముందు కదా, అది ఇది అని చెప్పేసి విపరీతమైన ఖర్చులు చేసుకోవడం, లేకపోతే ఉంది కదా రేపు చూసుకోవచ్చులే, ఎల్లుండి చూసుకోవచ్చులే అని చెప్పేసేసి వాయిదాలు వేసుకోవడం. ఇట్లాగా వచ్చేటటువంటి లక్ష్మీదేవిని చేతులారా కాలదన్నుకుంటూ ఉంటారు. తర్వాత ఒకానొక రోజు ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి.
ఇట్లా ఆలోచించేటప్పుడు అలాంటప్పుడు ఏంటంటే చివరికి ఏ రూపాయినైతే మనం ఏముందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేశామో ఆ రూపాయి కోసము ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితి అనేది ఎప్పుడు కూడా మీకు రాకుండా ఉండడం కోసమే నేను ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ నెల రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి రాబోయే మంగళవారం దగ్గర నుంచి సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి మీకు ఇంతటి గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. మనుషులు మనం ఎంతమందిమో వాళ్ళని వీళ్ళని మనతన అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. కానీ ఆ మనుషులు కూడా ఎవ్వరూ మనకు సహాయం చేయడానికి ముందడుగు వేయరు అనమాట. కానీ కొన్ని సందర్భాల్లో ఆ భగవంతుడు ఎప్పుడు కూడా దేవుడు మనకి డైరెక్ట్గా ఎదురుగా వస్తే ఆ శక్తిని తట్టుకోవడం అనేది మన వల్ల కాదనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే మేము ఇవ్వము చేయము అన్న వాళ్ళే పిలిచి మరి మనకు డబ్బు ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ భగవంతుడు వాళ్ళ రూపంలో మీకు చేతికి అందించడం అనేది జరుగుతుంది. గత కొంతకాలం నుంచి చాలా రకాలైనటువంటి ఖర్చులతోటి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. వీళ్ళు వచ్చేటప్పటికి ఏదైనా ఒక సొంత ఇంటి కోసం కావచ్చు, అంటే వీరికి వచ్చేటప్పటికి గృహ నిర్మాణం, వీరి జాతకంలో సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సొంత ఇంటి కోసం ఇప్పుడు కొంతమందికి ఆ కట్టుబడులు కూడా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి వృషభ రాశి వారికి మధ్య ఏంటంటే విపరీతంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ఎంత పెట్టినా కూడా రూ. 3 వస్తే రూ. 4 వెళ్ళిపోతున్నాయి అనమాట. ఆ డబ్బు అనేది ఎంత పెట్టినా కూడా ఇంటికి అస్సలు వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. అందులో వీళ్ళు ఏంటంటే మనం కట్టుకునేదేదో శుభ్రంగా కట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ కట్టుకునేది కాదు. ఎవరైనా చూసినా కూడా వీళ్ళ ఇల్లు బాగుంది అని అనుకోవాలి అని చెప్పేసి ఇట్లాగా కాస్త శుభ్రంగా నీట్గా కట్టుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ పర్సెంట్ మందికి అయితే ఇదే జరుగుతుంది. కొంతమంది కట్టుకోకపోవచ్చు. వారికి సంబంధించినటువంటి దారుల్లో మీకు ధనం అనేది అందుతుందన్నమాట. అలాగే ఏది ఏమైనా సరే ఈ మధ్య అయితే మాత్రం వీరి దగ్గర డబ్బు అనేది నీటిలాగా ఖర్చు అయిపోతూ ఉంది. అయితే వీరెక్కడా కూడా వృధా ఖర్చులు చేయరు. వృషభ రాశి వారు చాలా జాగ్రత్త కలవారు, చాలా తెలియనటువంటి వారు. వీరు అనవసరపు ఖర్చులు చేసేవాళ్ళు కాదు. ఎవరికైనా రూపాయి ఉచితార్థంగా పెట్టేవాళ్ళు కాదు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంత కష్టపడతారో అంత జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన మనిషే రూపాయి దగ్గర జాగ్రత్తగా ఉంటాడు. కష్టం విలువ తెలియనోడు ఏముందులే రూపాయేగా, 10 రూపాయలేగా, 100 రూపాయలేగా అని చెప్పేసి కొట్టి పడేస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాగే వీళ్ళు కష్టం విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరికి కూడా ఒక్క రూపాయి అనేది పెట్టడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. దైవ కార్యాలకు కానివ్వండి, ఏదైనా గుళ్ళల్లో భక్తులకు పంచడానికి కానివ్వండి, గుడికి సంబంధించిన పనులకు కానివ్వండి, ఇలాంటి వాటికైతే వీళ్ళు ఎంతైనా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ బయట ఎవరికైనా మాత్రం ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. వారి కుటుంబం నిమిత్తం కోసమైతే మాత్రం ఎంతైనా సరే ఖర్చు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారనమాట. అలాగా వీరి సొంత పనుల కంటే ఒక సొంత ఇంటి కళ కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా చేసే వృత్తి, విద్య, ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, ఇలాంటి వాటి మీద ఏంటంటే వీరికి అదృష్టం వల్ల బాగా రాబడి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఎంత కష్టపడతారో అంత లాభం అనేది ఉంటుంది. జనానికి మామూలుగా కష్టపడదామన్నా కూడా కష్టపడే అవకాశం కూడా అస్సలు ఉండదు. కొంతమంది చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా రూపాయి కూడా మనకు లాభాలు అనేవి కనిపించవు అన్నమాట. అలాంటప్పుడు నిరాశ ఎదురవుతూ ఉంటుంది. కానీ వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు. వీరికి వీరి భాగస్వామి దగ్గర నుంచి కూడా అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. ఇట్లా వీరికి ఒక సొంత ఇల్లు కోసం కావచ్చు, లేదా వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఉద్యోగ స్థానాల్లో కావచ్చు, లేకపోతే వీరికంటే ఎవరైనా వీరి దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా వీరిని ఇబ్బంది పెట్టి ఏదైనా మోసం చేయాలని చూసి కావచ్చు, వీరికి ఏంటంటే ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది అందుతుంది. అందులో మొట్టమొదటి ప్రదేశం ఇప్పటికీ ఏంటంటే వీరు ఏదైనా సొంతంగా కట్టుబడులు కానీ, గృహ నిర్మాణాలు కానీ కట్టుకునే వాళ్ళు, చేసేవాళ్ళు అయితే మాత్రం వీరికి డబ్బు అనేది అలా తక్కువ. అంటే రూపాయితో రూపాయి అనేది ఎక్కడా వడ్డీ అనేది లేకుండా వీరికి వీరి భార్య తరపు నుంచి ధనం అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం బయట తీసుకుంటే ఎక్కడైనా సరే వడ్డీలతో పాటు గుర్రాలు కూడా పరిగెత్తలేవు అని చెప్పి మనం వింటూనే ఉంటాం. అలాగ బయట వాళ్ళ దగ్గర అయితే చాలా కట్టాలన్నమాట. అసలు కన్నా కూడా వడ్డీలు ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి అలా బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి కానీ, అప్పు చేయడానికి కానీ వీళ్ళు ఇష్టపడరు. వీళ్ళు అప్పు చేయాల్సి వస్తుందంటే అది గట్టి అవసరమైతేనే వాళ్ళు చేస్తారనమాట. కానీ ఆ అప్పు అనేది ఎటువంటి వడ్డీ అనేది లేకుండా, ఒక్క పైసాతో కూడా వడ్డీ అనేది లేకుండా వీరికి వీరి భార్య తరపు వాళ్ళు
డబ్బు అనేది అందిస్తారనమాట. పెట్టుబడి కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారానికి కావచ్చు, ఇట్లా ఏదైనా కానివ్వండి, వీరి భార్య తరపు నుంచి వీరికి ఆ డబ్బు అనేది ఉంటుంది. అది అప్పుగానైనా సరే వడ్డీ లేదు కదా. ఇప్పుడు బయట అయితే అనుకోండి వడ్డీ కట్టాలి కదా, అసలు కన్నా కూడా వడ్డీలు ఎక్కువైపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మన మనుషులు, మన సొంత మనుషులు, మన పిల్ల తరపు వాళ్ళు మన మంచి కోసమే కదా, మన పిల్లే కదా సంతోషంగా ఉండేది అన్న ఇదితో వీళ్ళేంటంటే మీ మంచితనాన్ని, మీ కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఒక్క రూపాయి అనేది ఆశించకుండా వాళ్ళు మీకు డబ్బు అనేది సహాయంగా అందిస్తారనమాట. మీకు కుదిరినప్పుడు, మీకు తోచినప్పుడు కొంచెం ఇచ్చుకుంటే అది మీకు తీరిపోతుంది. కాబట్టి ఇది కూడా ఒక అదృష్టమే. ఇది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా మీకేంటంటే మీ భార్య తరపు నుంచి డబ్బు అందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది మీరు మిస్ చేసుకోవద్దు. ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం తర్వాత మీరు ఎంత తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా మీరు వడ్డీలు ఎక్కువ కట్టి తీసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. దానివల్ల చాలా బాధపడతారు. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇది మొట్టమొదటిది. ఇక రెండవ చోట ఎక్కడి నుంచి అని అంటే మీరు చేసేటటువంటి ఆ వృత్తి ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా వీరిలో వృషభ రాశి వారు అంటేనే వ్యాపార లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. ఒకరి కింద ఉద్యోగాలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కొంతమంది చేస్తుండొచ్చు, కానీ ఎక్కువగా వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వీరికి వ్యాపారం చేసేటటువంటి స్థలంలో బాగా లాభాలు అనేవి ఉంటాయి. అయితే బాగా కష్టపడాలి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వీళ్ళు చూడగలుగుతారు. వీరికి ఎంత అయితే ఇప్పుడు ఏంటంటే డబ్బు బాగా అవసరాల్లో, ఖర్చుల్లో ఉంటున్నారు. కాబట్టి గట్టిగా కష్టపడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా కొత్త కొత్త తెలివితేటలతోటి, ఇంకా తక్కువ కష్టంతో ఇంకా ఎక్కువగా ఇలా రాబడి రావాలా ఏంటనేది చెప్పేసి బుట్టకు పదును పెడుతూ ఉంటారనమాట. అట్లా మీరు చేసేటటువంటి కష్టానికి తగ్గట్లుగా, వీరు పడేటటువంటి ఆలోచనకు తగ్గట్లుగా సమయానికి తిండి తినలేరు, సమయానికి నిద్రపోలేరు. అయినప్పటికీ కూడా వీరికి ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పని చేసేదాకా మాత్రం వీళ్ళు నిద్రపోరనమాట. కాబట్టి వీరికి తపనికి తగ్గట్లుగా, ఆరాటానికి తగ్గట్లుగా, వీరి యొక్క కష్టానికి తగ్గట్లుగా డబ్బు కూడా వీరు చేసే వృత్తి, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది. రూపాయి అనుకునే దగ్గర 4 రూపాయలు ఖచ్చితంగా కలిసి వస్తుందన్నమాట. మీరేంటంటే శ్రద్ధతో చేయండి. మేము చేస్తున్నాం, కష్టపడుతున్నాం అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మీరు అనుకోరు, కానీ కొంతమంది ఎప్పుడన్నా మీరు డిసప్పాయింట్ అనేది అవ్వద్దన్నమాట. కానీ మీకు బాగా కలిసి వచ్చింది, మీ పని మీకు లక్ష్మి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది రెండవది. ఇక మూడవ చోటు ఎక్కడి నుంచి అని అంటే మీకేంటంటే కొంతమంది ఆప్తులతోటో లేకపోతే మిత్రులతోటో మన అనుకున్నటువంటి మనుషులతోటో బాగా అభిమానంతో మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాల వల్ల కూడా మీకు ధనం వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే డబ్బు మన చేతికి డైరెక్ట్గా ఇవ్వకపోయినా వాళ్ళ సలహాలు ఏవైతే ఉంటాయో ఆ సలహాల వల్ల మనకు చాలా తెలియని విషయాలు అనేవి తెలుసుకొని అలా మనం ఆ రూపాల్లో సంపాదించుకునే దారులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అది వాళ్ళు చెప్పటం వల్లే మనకి ఆ విషయం అనేది అర్థమవుతుంది, లేకపోతే మనకి అది తెలియదు. కాబట్టి అలాంటి దారులు కూడా మీకు ఈ మధ్య తెరుచుకున్నాయని చెప్పుకోవచ్చు. అదే అంటారు కదా, 4 దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది అని చెప్పి, అంటే ఇలాంటివే. అలాగే కొంతమంది మాటల వల్ల, కొంతమంది సలహాల వల్ల మీ మనసులో ఎలాంటి కల్లా కపటం లేకుండా మీరు కూడా ఎదుటివారికి సలహాలు అయితే ఇస్తూ ఉంటారు. అలాగే ఎదుటివారు కూడా మీ మంచితనాన్ని అర్థం చేసుకుని వాళ్ళకు తోచిన సలహా, వాళ్ళు తోచిన మాట, వాళ్ళు చెప్పినప్పుడు చేసినప్పుడు అవును మనం కూడా అలా చేయొచ్చు అన్న ఇదిలో మీరు ప్రయత్నించినప్పుడు ఏంటంటే మీకు డబ్బు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలా మాటకు మాట తోడు అనేది మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. అలాగే మీకు ఎదుటి వారి దగ్గర నుంచి కూడా, అంటే మీరు ఎవరినైతే మన అని చెప్పేసేసి నమ్ముకుంటారో, లేదా మన అని అనుకోకపోయినా పర్వాలేదు, బయట వాళ్ళ నుంచి ఇట్లా మీ చుట్టూతా మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు ధనం అయితే సంపాదించుకునేటటువంటి దారులు కూడా విపరీతంగా కలిసి వస్తాయన్నమాట. అందులో మీకు బాగా తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అది మీరు చేసే పనుల దగ్గర కావచ్చు, మీరు మాట్లాడినప్పుడు, ఫోన్లో మాట్లాడినప్పుడు కానివ్వండి, అలాంటప్పుడు మీకు అవి తెలుస్తూ ఉంటాయి. అవి ఎవరు ఏంటనేది మీ మనసుకైతే అర్థమవుతుంది. ఇట్లా మీకు ఈ 3 చోట్ల నుంచి మాత్రం ఈ నెల రోజుల్లో ధనం అందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ధనం మీ చేతికి ఏ రూపంలో అందుతుందో అది మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు చేతికి వచ్చినటువంటి రూపాయిని లేదా చేతికి వచ్చే రూపాయిని మాత్రం చేజార్చుకోవద్దు. ఇప్పుడు కనుక ఈ అవకాశాన్ని కనుక మీరు మిస్ చేసుకున్నారంటే మాత్రం తర్వాత ఈ అవకాశం కోసమే మీరు ఎదురు చూడాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే మనిషికి ఒక బలహీనత చేతికి అందొచ్చిందంటే చులకన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
అదే కష్టపడి తెచ్చుకుంటే దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. కష్టపడిన దానికి విలువ ఉంటుంది, ఉండాలి కాదనే కాదు. కానీ చేతికి వచ్చిన దాన్ని చులకనగా చూడకూడదు. కొంతమంది మనుషులు మనస్తత్వాలు ఎక్కువ పర్సెంట్ గమనించినట్లయితే ఇట్లాగే ఉంటున్నారు. కాబట్టి ఈ మాట చెప్తున్నాం. ఎవరైనా సరే మనకు విపరీతమైనటువంటి గౌరవం ఇచ్చే వాళ్ళను, లేకపోతే మనమంటే అభిమానము, ప్రేమ, ఇష్టాలు ఉన్నాయని చెప్పే వాళ్ళని ఏంటంటే చులకనగా చూస్తూ ఉంటారు. అంటే మేము పెద్ద గొప్ప వాళ్ళం కాబట్టి వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మాకు ఫోన్లో చేస్తున్నారు, మమ్మల్ని పొగుడుతున్నారు, మమ్మల్ని అది చేస్తున్నారు, మమ్మల్ని ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు, మమ్మల్ని ఎక్కడో ఆకాశంలో కూర్చోబెడుతున్నారు అని చెప్పేసి పొగిడి వాళ్ళని ఏంటంటే కొంచెం నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళని తేలిగ్గా చూసేస్తూ ఉంటారు. ఎవరైతే వాళ్ళ పనుల మీద వాళ్ళు దృష్టి పెట్టుకుంటూ మనల్ని కాస్త చులకనగా చూస్తూ మనం ఫోన్ చేసినప్పుడు తీయకుండా వాళ్ళు కుదిరినప్పుడు చేసి మాట్లాడే వాళ్ళని మన మాటలను బట్టి పట్టించుకోకుండా, లెక్క లేకుండా మాట్లాడే వాళ్ళని, తేలిగ్గా మాట్లాడే వాళ్ళకు విలువ ఇస్తూ ఉంటామన్నమాట. అంటే మంచికి మంచి అనేది లేదని కొన్ని విషయాల్లో అయితే అర్థమవుతుంది. అవతల వాళ్ళు పొగరుగా ఉంటే మనం ఏంటంటే అలాంటి వాళ్ళకి బాగా వాల్యూ అనేది ఇస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి పొరపాట్లు అనేది మీరు చేయకండి. ఎప్పుడైనా సరే పొగరుగా ఉండే వాళ్ళని పట్టించుకోకూడదు, అలాంటి వాళ్ళని వదిలేసేయాలి. అలా వాళ్ళ పొగరు అట్లా ఉండి చేస్తున్నప్పుడు వాళ్ళని ఇంకాస్త నెత్తిన పెట్టుకొని విలువ ఇచ్చి చేస్తుంటే వాళ్ళు ఇంకా నెత్తికెక్కి కూర్చుంటారు. ఎందుకంటే కడుపులో లేనిది కాళ్ళ మీద పడితే ఎవరి మీద కాళ్ళ మీద పడ్డా కూడా రాదు. వాళ్ళు పొగరుగా ఉంటున్నారంటే మీరంటే వాళ్ళకి ఏమాత్రం అభిమానం లేదు, ఇష్టం లేదు అన్నదే అక్కడ అర్థం. అలాంటప్పుడు మీరు ఎంత లొంగుతారో వాళ్ళు ఇంకా వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తారు. ఇలాంటి పొగరుగా ఉండే వాళ్ళకి ఒక్కసారి ఎదురు తిరిగి సమాధానం చెప్పండి. అలాంటి వాళ్ళు వస్తే దారిలోకి వస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. వెళ్తే ఇప్పుడు ఈ ఒక్క రోజుతోటి వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు తర్వాత అయినా వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. అలాంటి వాళ్ళు జీవితంలో ఉండరనమాట. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకుంటారు. అలాగే ఎప్పుడైనా సరే మర్యాద ఇచ్చే వాళ్ళకు మర్యాద అనేది ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో తెలిసి తెలియక పొగరుగా ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, అలాంటి వాళ్లకు పూజలు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ విషయం అనేది మీకు చెప్తుంది. ఏదైనా సరే చేతికి వచ్చేటటువంటి రూపాయిని మనకు విలువ ఇచ్చేటటువంటి మనుషులని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేసుకోకూడదు. ఈ పనికిరాని ఆర్భాటాల గురించి ఇట్లాగా మనుషులు నిర్లక్ష్యం చేసే వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్ళు అంత పొగరుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏదో టాలెంట్ ఉంది, అలాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అది ఇది అని చెప్పేసి ఇట్లా ఎప్పుడు కూడా మీరు జనాలని తేలిగ్గా అంచనా వేసుకోవద్దు. అలాంటి వాళ్ళు అంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఇలాంటివి మీరు గ్రహించాలన్నమాట. ఇది మీరు తెలుసుకోండి. మీరు కూడా మనుషుల దగ్గర బెట్టుగా ఉండండి. వృషభ రాశి వారు అలాగే ఉంటారు. కాకపోతే కొంతమంది ఇందులో ఒకళ్ళు ఇద్దరు ఏంటంటే మనుషులకి కొన్ని బంధాల విషయంలో ఏంటంటే బలహీనంగా మారిపోతూ ఉంటున్నారు. కానీ భార్యాభర్తల బంధం అయితే పర్వాలేదు, కానీ బయట వాళ్ళ దగ్గర మరి బలహీనంగా ఉండకండి. మీ బలహీనతను చూపించకండి. అలా చూపిస్తే అవతల వాళ్ళు ఏంటంటే ఇక ఆడుకుంటారనమాట. కాబట్టి మీరు ఇలాంటి ఆలోచనలు ఏదన్నా ఉంటే సరి చేసుకుంటే ఇది మీ జీవితం యొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విషయాలు చెప్పడం అయితే జరిగిందండి. ఇలా చేయండి. అలాగే మీకు డబ్బు అందే ప్రదేశాలు కూడా ఈ 3 ప్రదేశాలు చెప్పాను కదా, అక్కడి నుంచి మాత్రం మీకు డబ్బు అయితే అందుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు రేపు మంగళవారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా ఆంజనేయ స్వామికి మీకు కుదిరితే తమలపాకు మాలను కానీ తులసి మాలను కానీ సమర్పించి ప్రదక్షిణలు చేసుకొని కాసేపు గుడి ఆవరణలో కూర్చొని సింధూరం పెట్టుకొని జై శ్రీరామ్ అని, జై హనుమాన్ అని చెప్పే మంత్రాన్ని చెప్పుకోండి. మీకు బాగా కలిసి వస్తుంది. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఇవన్నీ కూడా పోతాయి. జై శ్రీరామ్ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం వలన మీకున్న సమస్యలు, ఈ దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇదండి మీకు ఈ రోజుల్లో జరిగేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వినండి, ఎందుకంటే ఇందులో ప్రతి మాట కూడా మీ జీవితానికి చాలా విలువైనది, ఉపయోగపడేది. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కమెంట్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమెంట్ బాక్స్లో ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుల వారంటే ఎంత ప్రీతి అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకు సులభంగా కలగాలంటే జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి, మీకంతా కూడా శుభం కలుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.